ఉదయ్ భాను. ఆవిడ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే 90స్ కిడ్స్‌కి ఆవిడ గురించి బాగా తెలుసు. సో, ఒకప్పుడు అంటే ఒక డికేడ్ బ్యాక్ 10-15 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే, సో, టెలివిజన్‌లో చాలా టీవీ షోస్‌కి ఆవిడ యాంకర్‌గా ఉండేవాళ్ళనమాట. అంటే ఆల్‌మోస్ట్ చాలా టీవీ షోస్‌కి ఆవిడ యాంకర్‌గా ఉండేవాళ్ళు. అంటే ఆవిడ యాంకరింగ్ ఎలా ఉండేదంటే చాలా బోల్డ్‌గా, చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండేది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో, ఇప్పటికి మీకు అర్థమై ఉంటది. సో, రీసెంట్‌గా ఆవిడ చేసిన ఒక సటైరికల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఇప్పుడు కాంట్రోవర్సీ‌గా మారుతున్నాయన్నమాట. అంటే కొత్త డౌట్స్ అనేవి తెర మీదకొస్తున్నాయి. నిజంగా ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. సో, దాని గురించి అందరూ ఆలోచిస్తున్నారన్నమాట. సో, రీసెంట్‌గా మనం చూసుకున్నట్టయితే 'సుహాస్' మూవీ అయినటువంటి 'ఓ బామ అయ్యో రామ' ఆ మూవీ ఈవెంట్‌కి సో, ఉదయ్ భాను హోస్ట్ చేశారన్నమాట. సో, అయితే ఆ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన విజయ్ కనకమేడల అనే డైరెక్టర్ అంటే ఆయన 'నాంది' మూవీ చేశారు. సో, ఆ మూవీ డైరెక్టర్ అన్నమాట ఆయన. సో, ఆయన స్టేజ్ మీదకొచ్చినప్పుడు ఉదయ్ భాను గారిని చాలా రోజుల తర్వాత స్టేజ్ మీద చూసాను. సో, చాలా థాంక్స్ అండి అని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆయనకు అంతకుముందు ఉదయ్ భాను యాంకరింగ్ అంటే ఇష్టమేమో. మేబీ అలా చెప్పారాయన. సో, తర్వాతేంటంటే వితిన్ సెకండ్స్‌లో ఉదయ్ భాను ఆవిడ ఏమన్నారంటే, ఇప్పుడు కాబట్టి చేశాండి. తర్వాత నేను చేయలేనేమో" అని చాలా నవ్వుతా సెటైరికల్‌గా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండి. చాలా థాంక్స్ ఎ రోజుల లాట్. తర్వాత ఉదయ్ భాను గారు మళ్ళీ మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇదొక్కటే చేశానండి. ఇదొకటి మళ్ళీ చేస్తానని గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదా? నెల గ్యారంటీ రోజుల వరకు ఇవ్వదంటారు. రేపే ఈవెంట్ అనుకుంటాం. చేసే రోజు ఉండదు ఈవెంట్. ఓకే. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్ పాయింట్ అనేది ఇక్కడే ఉంటదనమాట. సో, డౌట్ అనేది ఇక్కడే రైజ్ అయింది చాలా మందికి. మా సుహాస్ బంగారం కాబట్టి నేను చేయగలిగాను లేకపోతే లేదన్నారు. అంటే సో, ఆవిడ నవ్వుతానే చెప్పారు. బట్ దీన్ని బట్టి ఏమర్థమైందంటే మూవీ ఈవెంట్స్‌కి హోస్ట్‌ని కూడా డిసైడ్ చేసేది మూవీ హీరోలేనా? అనే డౌట్ అనేది చాలా మందికి రైజ్ అయింది. అంటే ఈ విషయాల్లో హీరోలు కూడా వేలు పెడతారా? అనే డౌట్ అనేది చాలా మందికి రైజ్ అయింది. పైగా ఆవిడ ఏం చెప్పారంటే, సో, ఇక్కడ సిండికేట్‌లా మారిపోయిందన్నారు. సిండికేట్. సో 'పుష్ప' మూవీ తర్వాత ఈ సిండికేట్ అనే పదం అంటే ఒక పర్టిక్యులర్ గ్రూప్ కానీ, ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్‌ని ఇలా సెటైరికల్‌గా సిండికేట్ అనడం మొదలుపెట్టారు. సో, అలా ఆవిడ కూడా చాలా నవ్వుతా సెటైరికల్‌గా సిండికేట్‌లా మారిపోయిందన్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఆవిడ కెరియర్ పీక్స్‌లో ఉన్న తర్వాత ఆవిడ మళ్ళీ మూవీస్‌లోకెళ్ళి 'లీడర్' మూవీలో ఆవిడ ఒక ఐటెమ్ సాంగ్ కూడా చేశారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మేబీ ఆ మూవీస్‌లోకెళ్ళిన తర్వాత సో, మళ్ళీ ఇటొచ్చిన తర్వాత సో, అలా ఆవిడ కెరియర్ కొంత ఫేడ్ ఔట్ అవ్వడం జరిగింది. సో, ఆ తర్వాత 'సుమ', 'కనకాల' ఆవిడ ఇప్పటికి సో, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా సో, ఆవిడ యాంకరింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలని ఎంతోమంది కోరుకుంటారు. ఈవెన్ ఎంతోమంది డైరెక్టర్స్ కూడా ఇంకా ఆవిడతో ప్రమోషన్ చేపించుకోవాలని చాలా మందికుంటది. సో, ఆవిడ ఇప్పటికి చాలా బిజియెస్ట్ యాంకర్ అనమాట. సో, అంటే ఏ మూవీ ఈవెంట్స్ అయినా సరే ఆవిడే ఎక్కువగా హోస్ట్ చేస్తారు. సో, ఆల్‌మోస్ట్ ఒక 80-90% వరకు ఆవిడే ఉంటారనమాట. మీకు అతిశయోక్తి కాకపోవచ్చు కానీ, సో, ఆవిడ ఒక ఈవెంట్‌కి 3-5 లాక్స్ వరకు చార్జ్ చేస్తారని ఒక టాక్ అయితే వచ్చింది. అంటే ఎందుకంటే ఆవిడకున్న డిమాండ్ అలాంటిది. ఎంతోమంది ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆవిడకున్న డిమాండ్ అలాంటిది. అంటే ఆవిడ ఏం చెప్పారంటే మళ్ళీ అవకాశాలు రావు అని విషయం కూడా ఆవిడ సెటైరికల్‌గానే చెప్పారు. చాలా నవ్వుతా. అంత సీరియస్‌గా కూడా చెప్పలేదు. బట్ కాకపోతే దీని గురించి ఎంతోమంది నిజంగా ఏం జరుగుతుందని ఆలోచించడం మొదలుపెట్టారు. యాక్చువల్లీ ఏంటంటే మూవీ ఈవెంట్స్ హోస్ట్ చేయడం అనేది సో అదెలా అంటే అందరూ కావాలని ఒకళ్ళని తప్పించడం అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో జరగకపోవచ్చు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒక మూవీ ప్రమోట్ చేయాలనుకుంటే జనరల్‌గా పీఆర్ఓస్ దగ్గరికెళ్తాం. సో పీఆర్ఓస్ దగ్గరికెళ్ళినప్పుడు సో వాళ్ళిచ్చిన కొంత సజెషన్స్ మేరకు అలా యాంకర్‌ని డిసైడ్ చేసే అవకాశం ఉంటది. సో వాళ్ళు పర్టిక్యులర్‌గా ఒక ఇంత బంచ్ ఆఫ్ యాంకర్స్ అనుకుంటారు. సో ఈవెంట్ హోస్ట్ చేయడానికి. సో వాళ్ళలో ఎవరి డేట్స్ ఖాళీగా ఉంటాయో సో వాళ్ళని ఇటు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ఎక్కువ మూవీ ఈవెంట్స్‌ని హోస్ట్ చేసేది గీతా భగత్ గాని, రీసెంట్‌లీ శ్రవంతి కూడా అట్ ద సేమ్ మంజుష కూడా ఎప్పటినుంచో ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో ఆవిడ కూడా కొన్ని ఈవెంట్స్ హోస్ట్ చేస్తున్నారనమాట. సో శ్రవంతి చూసుకుంటే ఆవిడ రీసెంట్ టైమ్స్‌లోనే బాగా పాపులర్ అయ్యారనమాట. అయితే రీసెంట్‌గా మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ కూడా ఆవిడ శారీ బావుందని సో ఆవిడ ఆవిడ కూడా శారీలో బావున్నారని ఒక కాంప్లిమెంట్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అయింది అంతకుముందు. సో, సో వీళ్ళేంటంటే మెయిన్‌గా వీళ్ళ ప్రిఫరెన్సెస్ మేబీ పీఆర్ఓలు ఇలా వాళ్ళ ప్రిఫరెన్సెస్ కూడా చెప్పబట్టి
సో ఇలా ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్‌లో నుంచి వీళ్ళని తీసుకొని సో అలా ఈవెంట్స్ హోస్ట్ చేపిచ్చి ఉండొచ్చు. సో చాలా మంది ఏంటంటే ఉదయ్ భాను ఆవిడ ప్రైమ్‌లో ఉన్న డేస్ ఎలా ఉన్నాయో అవి మళ్ళీ మాకు కావాలి. ఆవిడ మళ్ళీ ఈవెంట్స్ హోస్ట్ చేయాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే 90స్ కిడ్స్‌కి బాగా తెలుసు నిజంగా ఉదయ్ భాను ఆవిడ హోస్టింగ్ ఎలా ఉంటది, ఆవిడ యాంకరింగ్ ఎలా ఉంటదనేది వాళ్ళకి బాగా తెలుసు నిజంగా. సో ఏదేమైనా సరే సో ఆవిడ పాస్ చేసిన ఒక సెటరికల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలోచింప చేసేలానే ఉన్నాయి. అంటే జనాలకి కొత్త కొత్త డౌట్లు రైజ్ అయ్యాయన్నమాట. సో మేబీ అక్కడ గూడా ఏమన్నా పాలిటిక్స్ జరుగుతుందా? అంటే పాలిటిక్స్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంటది. అంటే నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ప్రతి కార్పొరేట్‌లో గాని అలా ప్రతి చోట పాలిటిక్స్ అనేవి ఉంటానే ఉంటాయి. సో మేబీ ఇందులో కూడా పాలిటిక్స్ ఉన్నట్టే. సిండికేట్ అనే దాన్ని బట్టి చూస్తే ఏంటంటే మేబీ ఇందులో కూడా ఇలా ఏమన్నా ప్రిఫరెన్సెస్ బట్టి ఇందులో కూడా పాలిటిక్స్ జరుగుతాయా? అనేది మాత్రం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ రీసెంట్‌గా మనం చూసుకున్నట్టయితే 'ప్రదీప్ మాచిరాజు' ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుందేంటంటే, సో ఆయన గతంలో 'కొంచెం టచ్‌లో ఉంటా' అనే షోకి 'మహేష్ బాబు' ఆయన్ని ఇన్వైట్ చేశారు. సో ఆయన ఇన్వైట్ చేస్తే సో ఎంతో రిక్వెస్ట్‌తో ఆళ్ళ పీఆర్ఓ మేనేజర్స్ ఎంతో రిక్వెస్ట్ చేసి సో ఆ షోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ షో తర్వాత ఆ షో అప్పుడు మహేష్ బాబు కూడా బాగా ఎంజాయ్ చేశారని ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. సో, ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంకా ఏమన్నా ఇంటర్వ్యూ ఏమన్నా చేయాలి అంటే ప్రదీప్‌ని కన్సల్ట్ అవుతున్నారు. వాళ్ళ టీమ్ అంతా ప్రదీప్‌ని కన్సల్ట్ అవుతున్నారని ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో అది షేర్ చేసుకున్నారు. మేబీ అలా ఏమన్నా హీరోల ప్రిఫరెన్సెస్ బట్టి ఈ హోస్ట్‌లని కూడా చేంజ్ చేసే అవకాశం ఉంటుందేమో అని కొంతమందికి డౌట్ అయితే రైజ్ అవుతుంది. సో, ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, సుహాస్ మంచివారు కాబట్టి ఏదో నేను ఇక్కడ ఉన్నా అని చెప్తున్నారంటే, సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆ సినిమా హీరోలు కూడా, ఆ మూవీ హీరోలు కూడా కలగ చేసుకొని, ఇలా ఆ హోస్ట్‌లని డిసైడ్ చేసి, వాళ్ళకి కావాలంటే ఇంకొకళ్ళని తీసుకొచ్చి, ఉన్న వాళ్ళని తప్పించి అలా చేస్తారు అని కొంతవరకైతే అర్థమైంది. అంటే ముందు ఈవెంట్ ఉందని చెప్తారు. ఇక్కడికొచ్చేసరికి వేరే వాళ్ళుంటారు అని కూడా ఆవిడ చెప్పారు. సో, దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇక్కడ చాలా సిట్యుయేషన్ చాలా టిపికల్‌గా ఉందేమో! అంటే ఇంటర్నల్‌గా ఏదో జరుగుతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. సో, మరి చూడాలి. అంటే ఏం జరుగుతుందో ఏంటో అనేది. బట్ అది కొన్ని కొన్ని బయటికి రానివ్వరు. బట్ ఆవిడ ఎందుకో ఆవిడ బాధలో ఏమన్నా సెటారికల్‌గా చెప్పుంటారా? ఆ బాధని అలా డైరెక్ట్‌గా బయట పెట్టకుండా దానికి ఫిల్టర్స్ యాడ్ చేసి ఏమన్నా సెటారికల్‌గా చెప్పుంటారా అనేది మరి ఎవరికీ తెలీదు. బట్ ఆవిడ పాస్ చేసిన ఈ సెటైరికల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం అందరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గాని ఎవరికైతే ఎక్కువ బజ్ ఉంటదో సో వాళ్ళనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అది మాత్రం కరెక్ట్. ఒక ట్రెండ్‌కి తగ్గట్టు ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ సో పాత వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కొత్త వాళ్ళు మళ్ళీ వస్తుంటారు. సో ఏ ఫీల్డ్‌లో అయినా అంతే. పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొత్త వాళ్ళు మళ్ళీ వస్తుంటారు. సో అలా ఏమన్నా జరుగుండొచ్చేమో అనేది ఇంకొంతమంది ఒపీనియన్. ఆవిడ స్టేట్మెంట్స్ వెనకాల ఉద్దేశ్యం ఏంటనేది క్లియర్‌గా ఎవరికీ తెలీదు.